కష్టాల నుంచి బయటకొచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఒక నిరుపేద కుటుంబం నుంచి ఆహ్, రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి మీరు. సో, మిమ్మల్ని అడిగితే పూర్తిగా నిజం చెప్తారనే ఉద్దేశంతోనే నేను క్వెషన్ అడుగుతున్నాను. బట్ మీకు ఇప్పుడున్నటువంటి మీ నాయకుల్ని గాని, మీ ముఖ్యమంత్రి గాని వెనకేసుకొచ్చే కార్యక్రమాత్రం గాకుండా అసలు నిజంగానే కరెక్ట్‌గా నిజం చెప్పండి. నిజంగా డెవలప్‌మెంట్ అంతా చేస్తారని నమ్మకం ఉందా మీకు? 100% అనేది చెప్తున్నాం, మాటిస్తున్నా. పెన్షన్ అనేది 100% ఇవ్వబోతున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ కొన్ని వెనుకబడడానికి కారణం ఏంటంటే మిగతా డెవలప్మెంట్ ఇప్పుడు కేవలం ఈ స్కీమ్‌ల వైపు వెళ్తే మిగతా డెవలప్మెంట్ ఆగిపోతది. విద్యాపరమైన అంశాలు డెవలప్‌మెంట్ కూడా ఏం జరుగుతుందనేది కూడా వాళ్ళ వాదన. ఎవరు ఎందుకు ఏం డెవలప్మెంట్ కావాలి? ఏం 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 తక్కువ చేశామని రాష్ట్రంలో? ఈరోజు నా నియోజకవర్గం అన్ని చూపండి చెప్పండి. చాలా గ్రామాలు అసలు రోడ్లే వేయలేని ఎన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత రోడ్లు వేస్తున్నాం, సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తున్నాం. కూడా అంటే ఎక్కడెక్కడ ఏమేమి కావాలో ఈరోజు మమ్మంతా కూడా ప్రక్షాళన చేస్తూ పోతున్నాం కదా. నేనేమంటున్నాను, 10 సంవత్సరాలు పాలించినోడు ఏం చేయనిది 2.5 సంవత్సరాలు అయ్యేది ఏముంటుంది? ఈ 2.5 సంవత్సరాలు కాదు, ఇంకా 5 సంవత్సరాలు వచ్చిన సమస్యలు చాలా ఉన్నాయి చేసేటి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమో ఆంధ్ర వాళ్ళు దోచుకుని మనమే మాట్లాడుతుంది. ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద డబ్బు పెడితిరి, మిషన్ కాగితాల మీద డబ్బు తింటిరి, మిషన్ భగీరథ మీద డబ్బు తింటిరి. సెక్రటరీ అవసరం లేకపోతే సెక్రటరీ పెద్ద సెక్రటరీ కడతిరి. అంటే సరే కట్టడం అనేది మంచిదే, మేము కాదు దాన్ని ఎవరు కూడా చెప్తాను ఉండి చేస్తున్నాం. కాదు కాదు కట్టియడం కాదు, పాదాంట్లో చేయకపోతుండేనా? దానికి ఎక్స్పీరియన్స్ ఇంకా టైం ఉండదు, చేసే సందర్భాలు ఉన్నాయి కదా. నేను ఏమంటున్నా, అంత చేయాల్సిన ఏంటిది అంటే చరిత్రలో మన పేరు ఉండాలి. ఈ చరిత్ర నీ పేరు కోసం కాదు కదా చేసేది. ఇప్పుడు ఉన్న డబ్బుని ఎట్లా తెలంగాణ రాష్ట్రం గతంలో విధ్వంసం అయింది, దాన్ని ఎట్లా సెటరైట్ చేయాలి? సెటరైట్ చేసిన తర్వాత అనుకో ఒక్కొక్కటి ఇది చేస్తే బాగుంటుందని. ఎక్కడ కూడా చేశారు చెప్పండి? కాబట్టి నేను ఏమంటున్నా, ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రతిదీ కూడా కావచ్చు, మేము చేయాలంటే కొంత సమయం పడుతుంది. దాంట్లో ఈ 5 సంవత్సరాలు సరిపోదు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఈ 5 సంవత్సరాలతో బాగుపడేది కాదు. ఇంకా మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి ఇంకా 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకతనంతా చూసుకుంటే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తారని మీరు అనుకుంటున్నారా? అన్న ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. రోడ్ల మీద తిరిగే లీడర్లు తప్ప జనాలు ఎక్కడ కూడా వ్యతిరేకించడం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హక్కుని చేసుకున్నారు. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా. పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలే కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలే కావచ్చు, బై ఎలక్షన్సే కావచ్చు. సరే బై ఎలక్షన్ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది మాట్లాడే అధికార పార్టీ గారు అటువైపే ఉంటారని అనుకుందాం. అయినప్పటికీ ప్రజలంతా ఇది కాదన్న. గతంలో వేరు, ఇప్పుడు వేరు. ప్రజలందరూ కూడా చైతన్యవంతులైన. ప్రభుత్వం చేస్తే అభినందిస్తారు, చేయకపోతే తిరస్కరిస్తారు. కానీ మెజారిటీ స్థానాలలో కూడా ఎక్కడ కూడా సర్పంచ్ కూడా మీరు ఏమైనా అనుకోండి, ఎంత నా వ్యతిరేకత అన్నప్పుడు ఓట్లు వేసేది వాళ్ళే కదా, జనాలే కదా. మరి ఓట్లు మాకు ఎందుకు వేశారు? ఏ రకంగా వేశారు ఓట్లు? డెవలప్మెంట్ చేస్తేనే కదా, అన్ని చేస్తేనే కదా. ఇప్పుడు జనాలలో ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. కేవలం రోడ్డు మీద తిరిగేటోళ్ళు, ప్రతిపక్ష నాయకులు ఇష్ట ప్రభుత్వాన్ని బదనాం చేద్దామనే ఆలోచన చేయటోళ్ళు వీళ్ళు మాట్లాడితే మీరు జనాల దగ్గర ఎక్కడికైనా వెళ్ళండి. ప్రభుత్వాల విషయంలో వాళ్ళు అనేది ఇప్పుడు రైతు భరోసా ఏమైంది సార్ అడుగుతారు. ఒకటే చెప్తున్నా, జనాలు అడిగేటి ఇప్పుడు నువ్వు గ్రౌండ్లో పోతే మీరు ఎక్కడికి వెళ్ళినా రైతు భరోసా ఏమైంది సార్, లేకపోతే 4000 పెన్షన్ ఏమైంది సార్ అని అడుగుతారు. రైతులు కూడా అడుగుతున్నారు కదా. నాకు తెలిసి మీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కసారి రైతు భరోసా వేశారని తెలిసి, అంతకుముందు ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపుగా ప్రతి 6 నెలలకోసారి రైతు బంధు పడేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఏంటి పరిస్థితి? కేవలం రైతు భరోసా పేరు మీద రైతుల్ని మోసం చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి తనే. రైతు భరోసా పేరు మీద 2వ సారి అధికారంలో వచ్చిండ్రు, కేవలం రైతు బంధు పేరు మీద. కానీ ఏ పేదవాడికైనా ఏమైనా చేసినట్టు, ఏమైనా మిగతా ఒక్క అంశాన్ని వదిలేసి ఇంక ఏమైనా చేసినట్టు ఒక్కటి చెప్పండి. ఏది కూడా అంటే నేను ఏమంటున్నా అంటే, ఆ ఒక్కటి చేయడం కాదు, మేము ఆ ఒక్కటితో పాటు మిగతా అన్ని కూడా చేస్తున్నాం కదా. ఏది ఎవరికి వచ్చింది దళిత బంధు? ఎన్ని కుటుంబాలకు వచ్చినాయి దళిత బంధు? బీసీ బంధు ఎంతమందికి వచ్చింది? గిరిజన బంధు ఎంతమందికి వచ్చింది? మైనార్టీ బంధు ఎంతమందికి వచ్చింది? నేను ఏమంటున్నా, ఏవి కూడా చేయలే. నా నియోజకవర్గం లేదు, ఏం చేసింది ఏం లేదు. అంటే రైతు బంధు మీద రైతులకి రుణాలు ఇచ్చారు, అదొకటే. రైతు బంధు వేసి నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా, మేము కూడా ఎక్కడ పనిచేయాలి. కానీ నేనేమంటున్నా, ఆ యొక్క హయాంలో దొరలకి, బీడు భూములకి ఇష్టారీతిన రైతు బంధుని వాడుకున్నారు. బట్ మేము అట్లా కాదు కదా, బీడు భూములకి ఇవ్వడం లేదు, కొంత కటింగ్ చేసేసినాం. అంటే అసలైన రైతులకు ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు ఇవ్వాలి, ఏ సందర్భం ఇవ్వాలి. ఇప్పుడు 20 తారీఖు మన అనౌన్స్మెంట్ చేశారు.